హాయ్ వివర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి పులివెందులలో ఈరోజు గుండెపోటుతో మృతి చెందారు. ఆయన గతంలో గుండె సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఈ మధ్య హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినటువంటి నేపథ్యం. మొత్తానికైతే నిన్న ఎలక్షన్కి సంబంధించి పులివెందుల ప్రాంతంలో ప్రచారం కూడా చేసి తమతో పాటు కలిసిమెలిసి తిరుగుతూ ఆనందంగా అందరితో పాటు నవ్వుతూ సంతోషంగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఉదయం ఆకస్మిక మరణం చెందడం అనేటువంటిది వాళ్ళందరికీ బాధను కలిగించే విషయంగా చెప్పవచ్చు. వారందరూ కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారి ఇంటి దగ్గర ఆ ప్రాంతంలో విషాదం నెలకొన్నటువంటి నేపథ్యం. మొత్తానికి ఈయన గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న తరుణంలో ఆయనకు చేదోడు వాదోడుగా ఉండి రాజకీయాలన్నీ కూడా ఆయన చూసుకునేవాడు. పులివెందుల కడప ప్రాంతంలో ఆయనకు రాజకీయంగా కుడిభుజంగా కూడా ఆయన ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సున్నిత మనస్కుడైనటువంటి ఆయన తన రాజకీయ ప్రస్థానం కానివ్వండి, అదేవిధంగా ముక్కుసూటితనం కానివ్వండి, ఆయన ఏది ఎవరికైనా సాయం చేయాలనుకున్నా అడిగిన వెంటనే సాయం చేసే వ్యక్తిత్వం గల వ్యక్తి ఆయన. అయితే రాజకీయంగా కూడా ఆయన తన ప్రస్థానం సాగిందనే చెప్పొచ్చు. 1989, 1994లో ఆయన పులివెందులో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అదేవిధంగా 1999, 2004లో కడప పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అదేవిధంగా 2009లో కూడా ఆయన ఎమ్మెల్సీగా సేవలు అందించినటువంటి పరిస్థితి ఉంది. ఇక అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఆయన సేవలు అందించినటువంటి నేపథ్యం ఉంది. మొత్తానికి ఆయన రాజకీయ ప్రస్థానం కానివ్వండి, ఆయన వ్యక్తిగతంగా కానివ్వండి, అందరితో పాటు కలిసి చాలా సేవ చేసే గుణం కానివ్వండి, ఇదంతా కూడా ఆయన చేసిన సేవలన్నీ కూడా మర్చిపోలేనటువంటి పరిస్థితి ఈరోజు ఆ ప్రాంతంలో ప్రజల్లో అభిమానులు నెలకొన్నటువంటి పరిస్థితి. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం, అదే 2019లో వైఎస్ వివేకానంద రెడ్డి మరణం నిజంగా వాళ్ళ కుటుంబానికి 10 సంవత్సరాల తర్వాత వాళ్ళ నాన్న చనిపోవడం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి చనిపోవడం, అదేవిధంగా ఇప్పుడు బాబాయ్ చనిపోవడం అనేటువంటిది ఆ కుటుంబానికి తీరని లోటనే చెప్పొచ్చు. మొత్తానికైతే ఆ ప్రాంతంలో అయితే విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డికి ముఖ్యంగా ఇది తీరని లోటుగా ఉండొచ్చు. ఎందుకంటే ఆయన తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ వివేకానంద రెడ్డి అండగా ఉంటూ రాజకీయంగా కానివ్వండి, అదేవిధంగా సలహాలు ఇవ్వడం కానివ్వండి, కుటుంబపరంగా కానివ్వండి, అన్ని అంశాలలో చేదుడు వాదుడుగా పెద్ద దిక్కుగా ఉన్నటువంటి వ్యక్తి వైఎస్ వివేకానంద రెడ్డి. అలాంటి వ్యక్తి తమ నుంచి దూరం కావడం నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాకు తీరని లోటుగా ఉంది. ఈరోజు నా బాబాయ్ చనిపోవడం అనేటువంటిది కూడా ఆయన ఆ విధంగా బాధపడడం మనం చూస్తున్నాం. మొత్తానికైతే ఆయన మరణం అందరికీ తీరని లోటుగా భావిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు మైరా మీడియా తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ నమస్తే.